రాత్రి మీరు తినే ఆహారం మీ నిద్రను మాత్రమే కాదు, మరుసటి రోజు మీ శక్తి స్థాయిలను కూడా ప్రభావితం చేయవచ్చని మీకు తెలుసా? చాలామంది రోజంతా బిజీగా గడిపి రాత్రి సమయంలో ఎక్కువగా తింటుంటారు. కొందరు భోజనం చేసిన తర్వాత కూడా స్నాక్స్ తింటారు. మరికొందరు టీవీ చూస్తూ లేదా మొబైల్ ఉపయోగిస్తూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. కానీ రాత్రి సమయంలో తీసుకునే ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదాహరణకు అధికంగా వేయించిన ఆహారాలను తీసుకుందాం. ఇవి రుచిగా అనిపించినా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఫలితంగా కొందరికి నిద్రలో అసౌకర్యం కలగవచ్చు. అలాగే చాలా భారంగా అనిపించే భోజనం కూడా కొందరికి ఇబ్బందిని కలిగించవచ్చు. మరోవైపు అధిక చక్కెర ఉన్న ఆహారాలు మరియు తీపి పదార్థాలు కూడా రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇవి శక్తి స్థాయిలలో తాత్కాలిక మార్పులు తీసుకురావచ్చు. టీ, కాఫీ మరియు కెఫిన్ కలిగిన ఇతర పానీయాలు కూడా ఒక ముఖ్యమైన అంశం. కొందరు రాత్రి ఆలస్యంగా కాఫీ తాగి తర్వాత నిద్ర పట్టడం లేదని చెబుతుంటారు. ప్రతి ఒక్కరిలో ప్రభావం ఒకేలా ఉండకపోయినా కెఫిన్ నిద్రపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాత్రి ఆకలి వేసినప్పుడు చాలామంది ప్యాకెట్ స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఇవి సాధారణంగా అధిక ఉప్పు, కొవ్వు లేదా ఇతర పదార్థాలను కలిగి ఉండవచ్చు. అందుకే రాత్రి సమయంలో తేలికైన మరియు సమతుల్యమైన ఎంపికలు చేయడం మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సమస్య కేవలం ఏ ఆహారం తింటున్నామన్నదిలో మాత్రమే ఉండదు. ఎప్పుడు తింటున్నామన్నది కూడా ముఖ్యం. నిద్రకు చాలా దగ్గరగా భారీ భోజనం చేయడం కొందరికి అసౌకర్యం కలిగించవచ్చు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలామంది రాత్రి తినకూడని ఒకే ఆహారం కోసం వెతుకుతుంటారు. కానీ వాస్తవానికి మొత్తం ఆహారపు అలవాట్లే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒకరోజు చేసిన తప్పు కంటే ప్రతిరోజూ చేసే అలవాట్లే ముఖ్యమైనవి. సమయానికి భోజనం చేయడం, అధికంగా తినకుండా ఉండడం, తగినంత నీరు తాగడం మరియు శరీరానికి సరిపోయే ఆహారాలను ఎంచుకోవడం మంచి అలవాట్లు. ఇవి మంచి నిద్రకు మరియు ఆరోగ్యానికి సహాయపడవచ్చు. చివరికి రాత్రి భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు. అది మీ శరీరం విశ్రాంతికి సిద్ధమయ్యే ప్రక్రియలో భాగం. కాబట్టి రాత్రి చేసే చిన్న ఆహార ఎంపికలు కూడా దీర్ఘకాలంలో పెద్ద తేడాను తీసుకురావచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.